శాంతి. మే 25వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, తండ్రి నిర్వికారి దృష్టి ఇచ్చేందుకు వచ్చారు. మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. అందువలన మీ కళ్ళు ఎప్పుడూ వికారీగా అవ్వకూడదు. ప్రశ్న: బేహద్ సన్యాసులైన మీకు తండ్రి ఏ శ్రీమతాన్ని ఇచ్చారు? జవాబు: మీరు నరకం నుండి మరియు నరకవాసుల నుండి మీ బుద్ధి యోగాన్ని దూరం చేసి స్వర్గాన్ని స్మృతి చేయమని తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నరకాన్ని బుద్ధి నుంచి తొలగించండి. నరకం అంటే పాత ప్రపంచం. మీరు బుద్ధి ద్వారా పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. అంతేకాని మీరు నివసించే హద్దు ఇంటిని వదిలి మరో చోటికి వెళ్ళమని కాదు. మీది బేహద్ వైరాగ్యం. ఇప్పుడు మీ వానప్రస్థ అవస్థ. అన్నీ వదిలి ఇంటికి వెళ్ళాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సద్గురువైన తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని సతో ప్రధానంగా చేసుకోవాలి. సత్యంగా తయారవ్వాలి. ఆస్తికులుగా అయి ఆస్తికులుగా తయారు చేసే సేవ చేయాలి. రెండవ పాయింట్: ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. అందువలన అనంతమైన సన్యాసులుగా అయ్యి అందరి నుంచి బుద్ధి యోగాన్ని తొలగించాలి. పవిత్రంగా తయారవ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. వరదానము: దేహము మరియు దేహ ప్రపంచం యొక్క స్మృతి నుండి ఉన్నతంగా ఉండే సర్వ బంధనాల నుంచి ముక్త ఫరిష్తా భవ. వివరణ: ఎవరికైతే దేహము మరియు దేహదారులతో ఏ విధమైన సంబంధం అనగా మనసా ఆకర్షణ ఉండదో వారే ఫరిష్తాలు. ఫరిష్తాల పాదాలు సదా భూమి కంటే ఎత్తులో ఉంటాయి, అనగా దేహ భావం యొక్క స్మృతి కంటే ఉన్నతంగా ఉంటాయి. ఎవరికైతే దేహము మరియు దేహ ప్రపంచం యొక్క స్మృతి కంటే ఉన్నతంగా ఉంటారో వారే సర్వ బంధనాల నుంచి ముక్తిగా ఉండే ఫరిష్తాలుగా అవుతారు. ఇటువంటి ఫరిష్తాలే డబల్ లైట్ స్థితిని అనుభవం చేస్తారు. బాబా అంటున్నారు, ఏ దేహదారుల పట్ల, దేహం పట్ల మనస్సులో కూడా ఆకర్షణ ఉండకూడదు. అప్పుడే సంపూర్ణ ఫరిష్తాలుగా అవ్వగలుగుతారు. స్లోగన్: వాచాతో పాటు నడవడిక మరియు ముఖం ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించినప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. బాబా అంటారు, జ్ఞానాన్ని ఇవ్వాలి. జ్ఞానంతో పాటు ఏదైతే జ్ఞానం వినిపిస్తున్నామో అది మీ జీవితంలో కనిపించాలి. మీ నడవడిక, ముఖం ద్వారా తండ్రి యొక్క గుణాలన్నీ కనిపించాలి. అప్పుడే సత్యమైన తండ్రి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.